సంధ్య మరణానికి కారణమైన కార్తీక్ పై పోలీసులు 307, 354D సెక్షన్ల కింద కేసు పెట్టారు. పోలీసుల విచారణలో కార్తీక్ పలు విషయాలు చెప్పాడు. తనది వన్ సైడ్ లవ్వే అని ఒప్పుకున్నాడు. 3 ఏళ్లుగా సంధ్యతో పరిచయం ఉందన్న కార్తీక్ ఆమెను ప్రాణప్రదంగా ప్రేమించానని తెలిపాడు. అయితే తన ప్రేమను సంధ్య అంగీకరించలేదని వివరించాడు. ఇటీవల సంధ్యారానికి ఫోన్ చేస్తే తన కొలీగ్ మాట్లాడానని, ఆమె జోలికి రావద్దని బెదిరించాడని పోలీసులకు చెప్పాడు. సంధ్య తన కొలీగ్తో క్లోజ్గా ఉండడం సహించలేకపోయానని, పైగా తనను దూరం పెట్టడంతో పెట్రోల్ పోసి నిప్పంటించానని అంగీకరించాడు. సంధ్య చనిపోవడానికి కారణమైన కార్తీక్ పై పోలీసులు 307, 354D సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసుల విచారణలో కార్తీక్ పలు విషయాలు చెప్పాడు. తనది వన్ సైడ్ లవ్వే అని ఒప్పుకున్నాడు. 3 ఏళ్లుగా సంధ్యతో పరిచయం ఉందన్న కార్తీక్ ఆమెను ప్రాణప్రదంగా ప్రేమించానని తెలిపాడు. అయితే తన ప్రేమను సంధ్య అంగీకరించలేదని వివరించాడు. ఇటీవల సంధ్యారానికి ఫోన్ చేస్తే సంధ్య కొలీగ్ మాట్లాడాడని, ఆమె జోలికి రావద్దని బెదిరించాడని పోలీసులకు చెప్పాడు. సంధ్య తన కొలీగ్తో క్లోజ్గా ఉండడం సహించలేకపోయానని, పైగా తనను దూరం పెట్టడంతో పెట్రోల్ పోసి నిప్పంటించానని అంగీకరించాడు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, రమణబాబు, ఇప్పటికే ఈ కేసు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాజీ కేంద్ర మంత్రి వచ్చేసి బండారు దత్తాత్రేయ సంధ్య కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. మనం చూడొచ్చు, ఇప్పటికే ఏదైతే గాంధీ ఆసుపత్రిలోని మార్చరీలో ప్రస్తుతం సంధ్యారాణి మృతదేహాన్ని కూడా ఉంచడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే పోస్ట్ మార్టం పూర్తి అవుతుంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామనేది కూడా ఏదైతే పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ విషయం పైన ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఇక్కడికి చేరుకొని మార్చిరీలో కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులను ఓదారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తీసుకువస్తాను, మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామనేది కూడా చెప్తున్నారు. అయితే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా పాటు చెప్తున్నారు. అయితే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా పాటు డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు కూడా కేటాయించాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలో వారందరూ కూడా కుటుంబాన్ని పోషించాల్సినటువంటి యువతి చనిపోవడం, వారి కుటుంబం అంతా కూడా రోడ్డున పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చర్యలు చేపట్టాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కార్తీక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. 11:30 నార్త్ జోన్ డీసీపీ ఏదైతే సుమతి ఆమె ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. అందులో కార్తీక్ను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనపడతాయి. ఇప్పటికే 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే కార్తీక్కు సహకరించినటువంటి మరొక వ్యక్తి కూడా ఉన్నట్లు ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతనిపై కూడా పోలీసులు ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కార్తీక్ ఆమె పైన పెట్రోల్ పోసి పరారైన తర్వాత ఒక 2 వీలర్లో వెళ్ళినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దాని ఆధారంగా ఇప్పటికే మనం సీసీ ఫుటేజ్లు కూడా కొన్ని పోలీసులు గమనించి ఆ సీసీ ఫుటేజ్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. 11:30 నిందితుడు కార్తీక్ను మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే దత్తాత్రేయ పరామర్శించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఇలాంటి కేసులు హైదరాబాద్లో తరచూ జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో మహిళలకు భద్రత కరువైంది. ఖచ్చితంగా పోలీసులు పూర్తి స్థాయిలో మహిళలకు భద్రత కల్పించాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు, ఇప్పటికే నార్త్ జోన్ పోలీసులు కూడా ఇక్కడికి మార్చరీకి చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడ పోస్ట్ మార్టం పూర్తి అవుతుంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆ తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తారనేది కూడా మనకు తెలుస్తుంది. రమణబాబు, ప్రవీణ్, కార్తీక్ గురించి పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? ఎటువంటి విషయాలు వెల్లడిస్తున్నాడు? ఇంకా ఎంతసేపు ఇతనికి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది ప్రవీణ్?
ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో కీలకమైనటువంటి అంశాలను కూడా కార్తీక్ వెల్లడించినట్లు మనకు తాజా సమాచారం అందుతుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం సమయంలో ఆమె పైన పెట్రోల్ పోసి అంటించిన తర్వాత అక్కడి నుండి ఒక 2 వీలర్లో పరారవ్వడం జరిగింది. ఈ 2 వీలర్లో మరొక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అతనే దగ్గరుండి చేయించాడన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గతంలో సంధ్యారాణి కార్తీక్ ఒకే ఆఫీస్లోనే పనిచేస్తున్నారు. ఆ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి సమయంలోనే ప్రేమయానం మొదలు పెట్టడం జరిగింది. ఆ ప్రేమను నిరాకరించడం వల్లే సంధ్యారాణి ఇతని వేధింపులకు తాళలేక తను ఉద్యోగం మానేసి అల్యూమినియం సంబంధించినటువంటి ఒక సంస్థలో గత కొద్ది రోజుల క్రితమే చేరడం జరిగింది. అయితే అప్పటికీ కూడా తను ప్రేమ వ్యవహారం పైన అలాగే ఉండి తన ప్రేమను నిరాకరించిందని ఒక కోపంతో తరచూ వేధింపులకు గురి చేశాడు. నిన్న కూడా ఏదైతే ఈ ప్రేమ వ్యవహారం ఒప్పుకోకపోతే నిన్ను చంపుతానంటూ కూడా గతంలో ఫోన్ కాల్స్ చేసి బెదిరించడం జరిగింది. కొన్ని ఫోన్ ఆడియోలు కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఏదైతే సంధ్యారాణిని హాస్పిటల్కి తీసుకువచ్చిన తర్వాత పోలీసులు మాట్లాడడం జరిగింది. సంధ్యారాణినే స్వయంగా కార్తీక్ యొక్క కాంటాక్ట్ నెంబర్ చెప్పడం జరిగింది. ఆ కాంటాక్ట్ నెంబర్కి పోలీసులు ఫోన్ చేస్తే కార్తీకే ఫోన్ లిఫ్ట్ చేసి సంధ్యారాణిపై పెట్రోల్ పోసి తగలపెట్టింది తానే అని, తను ప్రేమ నిరాకరించడం వల్లే తను హత్య చేశానని, దాంతోపాటు తనకు దక్కనటువంటి ప్రేమ మరొకరికి దక్కకూడదని ఒక ఉద్దేశంతోనే నేను ఇలా చేశానని ఖచ్చితంగా పోలీసుల ముందు లొంగిపోతానంటూ కూడా పోలీసులకు ఫోన్లో సమాచారం అందించాడు. వెంటనే 8:30 లాలగూడ పోలీస్ స్టేషన్లో కార్తీక్ లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత పోలీసులు అతన్ని దాదాపు 25 నిమిషాల పాటు పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది. ఎన్ని రోజుల నుండి ఈ వ్యవహారం నడుస్తుంది, అసలు సంధ్యారాణిని తను ప్రేమించిన తర్వాత ఏ రోజైనా తనకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించాడా, లేకపోతే వేధింపులకు సంబంధించిన విషయంలో సంధ్యారాణి చెప్పినటువంటి అంశాలన్నిటిపైన దర్యాప్తు చేశారు. మరొక గంట పాటు పోలీసులు విచారించిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెడతారు. ఆ తర్వాత రిమాండ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు మాత్రము హత్య కేసు కింద కేసు నమోదు చేసి అతనిపై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రమణ, ఓకే, కార్తీక్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అసలు? అలాగే కార్తీక్ ఒక ఫ్రెండ్ ఎవరో సహకరించాడు, ఈ పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత ఒక వెహికల్ మీద పారిపోవడం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ సహకరించినటువంటి ఫ్రెండ్ ఆచూకీ గురించి పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? అసలు కార్తీక్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అయితే కార్తీక్ గతంలో ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు సహకరించినటువంటి మరో స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వీరందరూ సంధ్యారాణి, కార్తీక్, మరో వ్యక్తి ముగ్గురు కూడా కలిసి పనిచేసేవారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వీరు కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక పక్క ప్రణాళికతోనే కార్తీక్ తను ముందొస్తగానే పెట్రోల్ తీసుకొని తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. అయితే సంధ్యారాణి ఆఫీస్ అయిపోయిన తర్వాత తను నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే తను ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో మార్గం మధ్యలో అడ్డగించడం జరిగింది. అడ్డగించిన తర్వాత ఆమెతో గొడవ జరిగింది. గొడవ తర్వాత ఆమె ఇతని ప్రేమ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే తనతో పాటు తెచ్చుకున్నటువంటి పెట్రోల్ని ఒంటిపై చల్లడం, ఆమె భయపడి అతని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అక్కడి నుండి పారిపోవడం జరిగింది. కార్తీక్ కూడా అదే స్థాయిలో తనతో పాటు పరుగులు తీసి ఆమెపై నిప్పు పెట్టడం జరిగింది. నిప్పు పెట్టిన తర్వాత ఆమె ఆర్తనాదాలతో అరుపులు వినిపించాయి. వెంటనే స్థానికులు గమనించి ఏదైతే 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆమెని ఏదైతే గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే తెల్లవారు 4:30 వరకు తను బ్రతికే ఉంది. అయితే దాదాపు 75% మొత్తం బాడీ అంతా కాలిపోయినప్పటికీ కూడా తన అపస్మారక స్థితిలో ఉంది. అయితే 4:30 సమయంలో వారి కుటుంబ సభ్యులతో చిన్నగా మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. కానీ 7 గంటలకి తను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కానీ గాంధీ హాస్పిటల్లో వైద్యులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది కూడా కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఎమర్జెన్సీ కేసులపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎందుకంటే ఇలాంటి కేసెస్ను సిబ్బంది కావచ్చు, లేకుంటే డాక్టర్స్ కావచ్చు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేస్తున్నామనేది కూడా ఇటు పోలీసులు, తర్వాత వైద్యులు, సూపరింటెండెంట్ కూడా చెప్తున్నారు. కానీ ఈ ఘటనలో మాత్రం నిజంగా తను 75% మొత్తం బాడీ అంతా కాలిపోవడం, తన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతోనే తను మరణించింది. మేము ఛాయాశక్తి
రీతిలో ప్రయత్నం చేశాం కానీ తను మాత్రం తన ప్రాణాలు కాపాడలేకపోయామనేది కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు గాంధీ మార్చురీ వద్ద ఇప్పటికే వైద్యులు చేరుకోవడం జరిగింది. వైద్యులు లోపలికి వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే అంటే దాదాపు 30 నుంచి 40 నిమిషాల లోపు ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి అవుతుంది. పూర్తి అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామనేది కూడా ఏదైతే వైద్యులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. రమణ. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.